నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేక ఎన్టీఆర్ విగ్రహాలపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కారుమంచిలో పింఛన్ల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం. గృహ హక్కు పథకం ద్వారా లబ్ధిదారులు రుణ విముక్తి పొందవచ్చునన్న జేసీ దినేష్ కుమార్ ఈపూరులోని గ్రామ సచివాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశం. వినుకొండ మండల స్థాయి ఏపీ సీఎం కప్ పోటీల నిర్వహణ 400 మంది క్రీడాకారులు హాజరు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేక ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆరోపించారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం అన్ని వర్గాలకు అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. విగ్రహాలపై చెయ్యి వేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. వినుకొండలో ఇదివరకు ఎన్టీఆర్ పరిటాల విగ్రహాలను తొలగించారని, ఇప్పుడు కారుమంచిలో విగ్రహం తొలగించేందుకు యత్నాలు చేస్తున్నారని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు బొల్లా వ్యాఖ్యలను గమనించిన ప్రజలు శావల్యాపురం జెడ్పీటీసీ ఎన్నికల్లో తగిన తీర్పు ఇచ్చారన్నారు. తీర్పును జీర్ణించుకోలేక విగ్రహాలపై కన్నేశారని ఆరోపించారు. చిన్నా మృతికి కారణం ఎమ్మెల్యేకు తెలుసునని అసత్యాలు మానుకోవాలన్నారు. ప్రజా వ్యతిరేకత జీర్ణించుకోలేక బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలని చెప్పేసి కుట్రలు చేస్తూ ఉన్నారు. అన్న ఎన్టీ రామారావు గారు పేదలకి, తెలుగు రాష్ట్రాల పేదలకి కూడు గూడు గుడ్డ ఇచ్చినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. రాజకీయంగా బీసీలకి, ఎస్సీలకి రిజర్వేషన్లు కల్పించి వాళ్ళకి గుర్తింపు, గౌరవాన్ని పెంచి వాళ్ళ యొక్క అభివృద్ధికి బాటలేసినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ రామారావు గారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్. అలాంటి అన్న ఎన్టీఆర్ విగ్రహాలే తొలగించాలని ఒక కుట్ర చేస్తూ ఉంది ప్రభుత్వం. అన్న ఎన్టీఆర్ మీద చెయ్యేస్తే మీకు కథ తెలుస్తాం. గతంలో కూడా వినుకొండలో ఎన్టీఆర్ విగ్రహం, పరిటాల విగ్రహం తొలగించారు. ఈరోజు కారుమంచి విగ్రహం కారుమంచిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించి అక్కడ వైఎస్ఆర్ విగ్రహం పెట్టుకుంటారంట. విగ్రహం మీద చెయ్యేస్తే ప్రజలు క్షమించరని హెచ్చరిక చేస్తా ఉన్నా. ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు విగ్రహాలు తొలగించేటువంటి ఈ సంస్కారం ఎవరు ఇచ్చారు? మేము గతంలో అధికారంలో ఉన్నప్పుడు అనాథరైజ్డ్గా ఎన్నో వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టారు. గతంలో పెట్టిన మేము అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా తొలగించామా? ఈ వినుకొండ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక్క వైఎస్ఆర్ విగ్రహం కూడా తొలగించలేదు. పర్మిషన్లు, అనుమతి లేకుండా పెట్టినవి కూడా. మరి ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాలు తొలగించాలనే కుట్ర ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలని అవమానపరుస్తున్నారు. మరోపక్క అసెంబ్లీలో ఎన్టీఆర్ కూతుర్ని భువనేశ్వరి గారిని అసెంబ్లీలోనే నోటుకొచ్చిన మాటలు మాట్లాడి అవమానపరిచారు. ఈ పోటీ నాకు జీవి ఆంజనేయులకు అన్నాడు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? సానుభూతితో గెలిచారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. పోలీసులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ అక్రమ అరెస్టులు చేశారు, బెదిరించారు. అధికారులు అడ్డం పెట్టుకున్నా, పోలీసులను అడ్డం పెట్టుకున్నా, అడ్డమైన బెదిరింపులు బెదిరించినా మీరు 1000 ఓట్ల పైన మెజార్టీతో మీరు ఓడిపోయారంటే మీరు సిగ్గుపడాలి. ఈరోజు ఎప్పుడో 5 ఏళ్ల క్రితం కట్టినటువంటి ఎన్టీఆర్ విగ్రహం తొలగిస్తారంట. ఆర్డీఓ గారు ఆడ సమస్య పరిష్కారం చేయమని ఆర్డర్ వేశారు. విగ్రహం తొలగించమని ఇలా సాల్వ్ అక్కడ టేక్ నెసరీ యాక్షన్ అంటే అని ఆర్డీఓ గారు డైరెక్షన్ ఇచ్చి ఆ సమస్యను పరిష్కారం చేయమంటే
విగ్రహం తొలగించి ఎన్టీఆర్ విగ్రహం తొలగించి వైఎస్ఆర్ విగ్రహం పెట్టుకుంటారా? ఎంత దుర్మార్గపు ఆలోచనలు ఇవి. అంటే ఆడ గ్రామాల్లో తగాదాలు పెట్టి మళ్ళీ ఒక తప్పుడు కేసులు పెట్టాలని. అతను చిన్న అనే అతను చనిపోయింది దేనికోసం ప్రజలందరూ తెలుసు. బంకు తొలగించేప్పుడు 10 ఏళ్ల క్రితం పంచాయతీ తీర్మానం పెట్టి ఆడ బంకులు 4 బంకులు అడ్డం ఉంటే తొలగించి అక్కడ అభివృద్ధి చేశారు 10 ఏళ్ల క్రితం. ఆయన హ్యాపీగా బతికాడే, మళ్ళీ ఇంకోసారి షాప్ పెట్టుకున్నాడే. అయితే చనిపోయిన దానికి అసలు కారణం బ్రహ్మనాయుడు తెలుసు. నోరు తెరిస్తే అబద్ధం. ఆయన చనిపోయిన దానికి కారణం ఈయన పనులు చేపించి ఆయన చేత ఆ చిన్న చేత డబ్బులు ఖర్చు పెట్టించి బిల్లు ఇవ్వకపోతే వడ్డీలు పెరిగిపోయి బిల్లు రాక అప్పులో ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఆయన ఆ మానసిక ఆవేదనతో బ్రహ్మనాయుడు బిల్లు ఇవ్వలేదని, ఆ బిల్లులు ఇప్పించలేదని ఆవేదనతో చచ్చిపోయాడు. 5 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు. 10 ఏళ్ల క్రితం బంకులు అడ్డం ఉంటే తొలగించారు. పంచాయతీ తీర్మానం పెట్టి ఆడ గ్రామ అభివృద్ధికి అడ్డం ఉంటే తొలగించారు, బాగు చేశారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎక్కడ ఎవరికి అడ్డం లేకుండా 3 రోడ్లు కోడల్లో అడ్డం లేకుండా ఒక గోడ పక్కన వెనకాల ఎక్కడో ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు. అదేం అడ్డం వచ్చింది మీకు? ఓడిపోయామని అక్కస్తోటి ఈరోజు మీరు విగ్రహం తొలగించాలనే దుర్మార్గపు ఆలోచన ఏంటి? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది కేవలం కక్ష సాధింపు చర్యలే. అభ్యర్థిని వార్నింగ్ ఇచ్చాడు. పోలీసులతోటి పోలింగ్ బూత్లోకి దొంగోట్లు పడుతున్నాయి అంటే, వైసీపీ వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారంటే, మా అభ్యర్థి బూత్లోకి వెళ్తా ఉంటే బూత్లోకి కూడా రానియకుండా హైమావతిని పోలీసులు పెట్టి గెంటిచ్చాడు. అభ్యర్థిని బూతుల్లోకి కూడా పోకుండా చేశారు. అందుకే దీని మీద మేము ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ కూడా చేశాం. రేపు రానున్న కాలంలో అన్ని విజయాలన్నీ భవిష్యత్తులన్నీ తెలియజేసానే న్యాయం ధర్మం ఎటుంటుందో భవిష్యత్తులో వాళ్ళకెళ్ళే ప్రజలు నిలబడతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాన్పు కోసం వైద్యశాలకు వెళ్తూ మార్గమధ్యంలో మహిళ ప్రసవించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. 108 సిబ్బంది పైలట్ వెంకటనారాయణ సైదావలి తెలిపిన వివరాల మేరకు నూజెండ్ల మండలం రాముడుపాలెం తండాకు చెందిన లక్ష్మీబాయి 3వ కాన్పు నిమిత్తం 108లో వినికొండకు వస్తూ మార్గమధ్యంలో ఉన్న ఉప్పలపాడు వద్ద కాన్పు నొప్పులు తాళలేక ఇబ్బందులు పడుతున్న లక్ష్మీబాయికి ఈఎంటీ సైదావలి సురక్షితంగా డెలివరీ చేశారు. లక్ష్మీబాయి ఆడబిడ్డకు జన్మనిచ్చి సురక్షితంగా ఉండటంతో తల్లి బిడ్డను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సకాలంలో స్పందించిన నూజెండ్ల 108 పైలట్ వెంకటనారాయణ సైదావెల్లను అభినందించారు. ఆంధ్ర బ్యాంక్ ఆధ్వర్యంలో ఖాతాదారులకు అధిక మొత్తంలో రుణాలు అందజేయడం జరుగుతుందని ఆంధ్ర బ్యాంక్ జోనల్ చీఫ్ మేనేజర్ లక్ష్మణరావు అన్నారు. స్థానిక ఆంధ్ర బ్యాంకులో ఖాతాదారుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మణరావు మాట్లాడుతూ చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఖాతాదారుడు ఇచ్చే ష్యూరిటీ ఆధారంగా 25 లక్షల నుండి 25 కోట్ల వరకు రుణాలు అందజేయటం జరుగుతుందని, అదేవిధంగా గృహ నిర్మాణాలకు వాహన రుణ వసతి కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో వినుకొండ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు, పార్థసారథులతో పాటు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు లక్ష్మణరావు అండి. గుంటూరు రీజనల్ ఆఫీస్ నుంచి వచ్చాను, చీఫ్ మేనేజర్ని. ఈ ఎంఎస్ఎంఈ స్కీమ్ వచ్చేసేసి ప్రెజెంట్లీ ఎంఎస్ఎంఈ బొనాంజా, ఫెస్టివ్ బొనాంజా అనేది కండక్ట్ చేస్తుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ద్వారా కనీసం 25 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఉన్న కొత్త కస్టమర్లకి 6.8% దగ్గర నుంచి మనం లోన్ అందజేయగలుగుతున్నాము. సో ఇది 31/12/2021 లోపల అప్లికేషన్స్ ఇచ్చిన కస్టమర్లకు మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. ఈ సూక్ష్మ మధ్య తరహా స్కీములకి, ఎంఎస్ఎంఈ వాటికి, సో అంతకుముందు మీకు తెలుసు పిఎం స్వానిధి ప్లస్ మరియు యూనియన్ ముద్ర అంటే ముద్రా లోన్లు, వీటన్నిటి ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటమే కాకుండా నలుగురికి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగి సో సమాజాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ ఉపయోగపడుతుందని ఈ ఎంఎస్ఎంఈ ఫెస్టివ్ బొనాంజాని అందరూ ఉపయోగించుకొని సో వారి వ్యాపార అభివృద్ధిని పెంపొందించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గృహ హక్కు పథకం ద్వారా లబ్ధిదారులు రుణ విముక్తి పొందవచ్చునని గుంటూరు జిల్లా జేసీ దినేష్ కుమార్ అన్నారు. మండల కేంద్రమైన ఈపూరులోని గ్రామ సచివాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో గృహ హక్కు పథకం క్రింద అర్హత పొందిన లబ్ధిదారుల జాబితా నుండి ఎంతమంది లబ్ధి పొందారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు గృహ పథకం ద్వారా
వారు ఏ విధంగా లబ్ధి పొందుతారు, దాని వలన వారికి కలిగే ఉపయోగాలను గురించి వారికి అర్థమయ్యే విధంగా అధికారులు వారికి చెప్పాలన్నారు. అనంతరం గృహ హక్కు పథకం కింద రుణ విముక్తి పొందిన లబ్ధిదారులకు రుణ విముక్తి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేషిరెడ్డి, ఎంపీడీఓ ప్రసాద్ బాబు, తహసీల్దార్ సుధాకర్, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ సర్పంచ్ చెంచయ్య, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ఒక హక్కు పత్రం మీకు ఇస్తారు. గవర్నమెంట్ డేటాబేస్లో కూడా మీ పేరే ఉంటాయి, మీకున్న హద్దులు ఉంటాయి, మీకున్న ఎక్స్టెంట్ ఉంటాయి, మీ పేరు ఉంటాయి, ప్లస్ మీకు రిజిస్ట్రేషన్ కూడా ఇస్తారు. సో అన్ని చోట్ల మీ పేరు ఉంటాయి. దీనికి వల్ల పూర్తిగా హక్కు వస్తాయి. ఇంకొక రోజు తర్వాత దాంట్లో ఎవరిని ఆక్రమింపు వస్తే మీరు చెప్పవచ్చు ఈ గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు, గవర్నమెంట్ ఇచ్చిన పత్రము, సో దీంట్లో మీరు డేటా చేయడానికి వీల్లేదు. మీరు తహసీల్దార్కి అడగవచ్చు, మీరు ఇచ్చినది కదా నాకు ఆక్రమింపు చేస్తారు. అప్పుడు తహసీల్దార్ చెప్తారు మీరు ఆక్రమింపు చేసి ఉన్నారు, చేయడానికి వీల్లేదని చెప్పడానికి వీలు ఉంటుంది. రెండవది ఏంటి, ఇది రిజిస్టర్డ్ కాగితం కదా, మీరు ఏదైనా ఒక అగ్రిమెంట్లో రాసుకొని కానీ తెల్ల కాగితం రాసుకో కానీ అది ఏమి కాగితం లేకుండా చాలామంది ఉన్నారు. మీరు ఈ పర్టికులర్ విషయం మీరు అమ్మాలి ఉంటుంది. దానివల్ల ఏం చేస్తున్నాము, ఈ వెలుగు సంస్థ ద్వారా మీకు ఏదైనా అప్పులు ఇచ్చేసి దానికి మీరు కొంత కట్టేసుకోవచ్చు. నెలకి 1000 రూపాయలు 2000 రూపాయలు కట్టేసి మీరు తీర్చేసుకోవచ్చు. దానికోసమే మీ వెలుగు వాళ్ళందరూ పిలిపించి ఇప్పుడు జరిగింది. సంతమాగ్లూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఓలు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ కార్యాలయంలో వన్ టైం సెటిల్మెంట్ కార్యక్రమంపై సమీక్షా సమావేశంలో పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు సచివాలయానికి వస్తే వీఆర్ఓని తరిమి కొట్టండి అన్న మాటలను ఖండిస్తూ అనుచితమైన మాటలను వెనక్కి తీసుకోవాలని, వీఆర్ఓ సంఘాలకు క్షమాపణ చెప్పాలంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఓలు నిరసన తెలిపారు. మంత్రి క్షమాపణ చెప్పి మాటలను ఉపసంహరించుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంతమాగ్లూరు మండల వీఆర్ఓలు పాల్గొన్నారు. అప్పలరాజు గారు ప్రస్తుత మంత్రి వీఆర్ఓల మీద అనిష్ట వ్యాఖ్యలు చేశారు. ఎంత దారుణంగా చేశారంటే ఊర్లన్నీ కొడితే తరిమి కొట్టండి అని సర్పంచులకి, ఎంపీటీసీలకు హుకుం జారీ చేశారు. ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే అసలు రాజ్యాంగం ఉందా లేదన్న విధిలో పరిస్థితి నడుస్తూ ఉంది. వీఆర్ఓలు అంటే మన దేశద్రోహుల తరిమి కొట్టడానికి రాత్రి పగలు ఆదివారాలు లేవు, శనివారాలు లేవు, పండగలు లేవు. ప్రతిరోజు ఉదయం 6 గంటల మొదలు పెట్టుకుని అర్ధరాత్రి వరకు పని చేస్తూ ఉంది. ఆఫీసులో చేస్తున్నారు, ఇంటి దగ్గర 24 అవర్స్ డ్యూటీ చేస్తున్న వీఆర్ఓల మీద ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావు. అలాగే ఎన్నో సర్వీసులు ఒక సచివాలయంలో తీసుకుంటే 90% సర్వీసులు రెవెన్యూ వ్యవస్థ ద్వారా నడుస్తున్నాయి. ఎంతో కష్టపడుతున్న వీఆర్ఓలను గుర్తించకపోగా ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు ఇది సమంజసం కాదు. దీన్ని మేము సంతమాగ్లూరు వీఆర్ఓల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని దీనికి ముఖ్యమంత్రి గారు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ మంచి సుపరిపాలన అందిస్తున్నారు. అందుకు మేము మా వంతుగా ప్రజలకు సేవ చేస్తున్నాము. కాబట్టి ఇలాంటి ఏ మంత్రులైనా కానీ చూసి మాట్లాడాలని, ఒక రాజ్యాంగ పదవులు ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది కరెక్ట్ కాదు. మేము నిరంతరం ప్రభుత్వానికి మద్దతుగా ప్రభుత్వ పథకాలను, నవరత్నాలను ముందుకు తీసుకోవడంలో బాటం లెవెల్ ఉండే వీఆర్ఓలు గ్రామంలో ఎంతో కృషి చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయకపోయినా కానీ నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడద్దు. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. జై సంతమాగ్లూరు వీఆర్ఓ సంఘం. ఇట్లాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో మా రాష్ట్ర నాయకత్వం కానీ మేము కానీ ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండమెట్ల వద్ద కార్తీక మాసం స్వాతి నక్షత్రం సందర్భంగా బాబా సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో భక్తులకు 4000 మందికి అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి దంపతులు ప్రత్యేక అతిథులుగా పాల్గొని లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుండి 12 గంటల వరకు స్వామి ఊరేగింపు అత్యంత వైభవంగా ఏర్పాటు చేస్తున్నట్లు జాజుల మాల్యాద్రి తెలిపారు. భక్తులందరికీ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామివారి స్వాతి నక్షత్రం సందర్భంగా ఈ దేవస్థానంలో ఈ రోజున అత్యంత వైభవపేతంగా స్వామివారికి తెల్లవారుజామున 4 గంటల 21 నిమిషాలకి అభిషేక కార్యక్రమాలు,
పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని భక్తులందరికీ కూడా విశేషంగా పూజలో పాల్గొన్నారు. ఈరోజు మహిళా భక్తులందరూ కూడా స్వామివారి ఈరోజు మహాశివరాత్రి శుభ సందర్భంగా దత్త జయంతి సందర్భంగా ఈ దేవస్థానంలో గోపూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సుమారుగా 4,000 మందికి అన్నసంతర్పణ కార్యక్రమాన్ని కార్తీక మాసం చివరిగా ముగింపు రోజు సందర్భంగా కూడా ఈ యొక్క దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థల వారు, కూరగాయల మార్కెట్ వారు అందరూ కూడా సహాయ సహకారాలు అందించడం వల్ల ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ యొక్క దేవస్థానంలో ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి నెల కూడా స్వాతి నక్షత్రం సందర్భంగా దేవస్థానంలో స్వామివారి వద్ద విశేషంగా పూజా కార్యక్రమం నిర్వహించడానికి ఆలయంలో ఉన్నటువంటి పూజారులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని, విశేషంగా పూజల్లో పాల్గొనాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ దేవస్థానం కులమతాలకు అతీతంగా భక్తులు రావడం, కులమతాలకు అతీతంగా ఈ దేవస్థానంలో అందరి సహాయ సహకారాలతోనే ఈ యొక్క దేవస్థానంలో బాబాగారి సేవకులుగా, బాబాగారి ప్రధాన సేవకుడుగా ఈ యొక్క దేవస్థానంలో ముందుకి అందరి సహాయ సహకారాలతో తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీసు, అదేవిధంగా వ్యాపార సంస్థలు, స్వచ్ఛందంగా, అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది వారందరూ కూడా ఈ యొక్క దేవస్థానంలో ప్రతి కార్యక్రమానికి కూడా మా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు బెల్లా బ్రహ్మనాయుడు గారి యొక్క సహాయ సహకారాలతో కూడా ఈ దేవస్థానానికి ముందుకు తీసుకెళ్ళడానికి భక్తులందరూ కూడా ముందుకు వస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికి కూడా నరసింహస్వామి దేవస్థానం కొండమెట్ల వద్ద ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వినుకొండ మండల స్థాయి ఏపీ సీఎం కప్ పోటీలలో వినుకొండ మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారుగా 400 మంది ఉత్సాహంగా లయోలా మరియు నిర్మల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ ఉషారాణి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఎంపీపీ పగడాల వెంకట్రామిరెడ్డి, జడ్పీటీసీ సురాబత్తిని రాజేశ్వరరావు, ఎంఈఓ సయ్యద్ జఫ్రుల్లా, జడ్పీటీసీ కోఆప్షన్ మెంబర్ గుండాల స్వేనం, ఫాదర్ రవి, సుపీరియర్ కాన్స్పర్ సిస్టర్ రాణి గోవింద్, క్రీడల మండల కన్వీనర్ కేవి రమణబాబు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీద పిల్లల ఆరోగ్యం మీద ఆయనకున్న శ్రద్ధ వాస్తవంగా మన తల్లిదండ్రులకు కూడా ఉందా లేదా అనిపించి అవకాశం ఇచ్చిన అందరం ఇక్కడ ఈ స్థాయిలో ఇప్పుడు ఉన్నామంటే బికాస్ ఆఫ్ ద ఫౌండేషన్, ఇక్కడ ఫామ్ చేసిన ఫౌండేషన్ వల్ల. అంతకుముందు మొత్తం వినుకొండ నియోజకవర్గంలోనే పెద్ద గ్రౌండ్ ఉంది. స్పోర్ట్స్ అనేవి ఒక చోట ఆడగలుగుతారు అంటే కేవలం ఈ నిర్మలా లెవెల్లో మాత్రమే సాధ్యమయ్యాయి. గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని చోట్ల కూడా గ్రౌండ్ ఉన్నా కానీ అన్ని వసతులు మేము చదువుకునేటప్పుడు ఉండేవి కాదు. కాబట్టి ఎవరైనా సరే స్పోర్ట్స్లో రాణించాలంటే కంపల్సరీ ఇక్కడికి రావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు తర్వాత వచ్చిన గవర్నమెంట్ తీసుకున్న చర్యల వల్ల, ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మన స్కూల్స్లోనే మనం స్పోర్ట్స్ ఆడే, మీరందరూ దాదాపు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చారా? అందరూ గవర్నమెంట్ స్కూల్సేనా? అందరూ గవర్నమెంట్ స్కూల్సే కదా. మన స్కూల్స్ లో కూడా స్పోర్ట్స్ ఆడే ఇది ఇప్పుడు మాత్రమే ఈ వసతి వచ్చింది. అంటే వేరు విలేజెస్ నుంచి సెలెక్ట్ అయ్యి వచ్చారు కదా ఈ స్కూల్స్ తరఫున. ఇందులో ఎంతమంది ఉన్నారు? ఎన్ని విలేజెస్ నుంచి వచ్చారు? మన మండలంలో దాదాపు ఒక 10-15 విలేజెస్ నుంచి వచ్చి ఉంటారు కదా. మీ స్కూల్స్ అన్నిటిలో కన్నా అందరినీ సెలెక్ట్ చేయకుండా మిమ్మల్ని సెలెక్ట్ చేశారంటే మీలో ఆ స్పోర్టివ్నెస్ ఉందనే కదా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇవాళ జరిగే ఈ గేమ్స్ లో మీ స్కూల్ తరఫున ఆడే వాళ్ళందరికి కూడా ఆల్ ద బెస్ట్ అండి. బాగా ఆడండి. చక్కగా మీ స్కూల్కి, మీ ఊరికి, మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఒక మంచి అవకాశం. నాలో ఉన్న గోల్స్ ఏంటి, నేను ఏ స్థాయికి ఎదగాలి, నాలో ఉన్న నైపుణ్యం ఏంటి అని వాటిని వెలికి తీయడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని మీలో ఉన్న ఆ నైపుణ్యాన్ని బయటికి తెచ్చి మంచి ఉన్నత స్థాయిలో చేరుకోవాలని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, వైసీపీకి ఓటు వేయలేదని శావల్యాపురం మండలం కొత్తలూరు గ్రామంలో పలువురికి పెన్షన్లను తొలగించడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. గ్రామానికి చెందిన కట్టెంపూడి నాగరత్నమ్మతో పాటు మరికొందరికి ప్రభుత్వ పెన్షన్ను ఆపివేశారని అధికార పార్టీ వైఖరిపై వినుకొండ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. కట్టెంపూడి నాగరత్నమ్మ ఈ ఒక పేద ముసలి వృద్ధురాలు, ఈమె ఆకలి బాధలతో ఉంటే ఓటే లేదని చెప్పేసి ఈమె పెన్షన్ ఆపి కక్ష సాధింపు చర్యలు.
ఇదేనా ఈ ప్రభుత్వం తీరు? అంటే ఎస్సీలని బీసీలని నేను ఓటేయలేదని చెప్పేసి కక్ష సాధింపు చర్యలతో పెన్షన్లు ఆపటమా? ఆకలి బాధలతో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి కానీ ఉన్న పెన్షన్ బీకేస్తారా? అర్హత ఉన్న పెన్షన్ తీసేసే హక్కు మీకు ఎక్కడుంది? సమయపాలన పాటించని సచివాలయ ఉద్యోగులు ప్రజలకు ఏం సేవ చేస్తారని సంతమాగ్లూరు మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉదయం దాదాపు 11 గంటలు కావస్తున్న సచివాలయ కార్యాలయం తలుపులు తెరుచుకోలేదు. ఉదయం 10 గంటలకు విధులకు హాజరు కావాల్సిన సచివాలయ ఉద్యోగులు 11 కావస్తున్న విధులకు రాకపోవడంతో కార్యాలయం తలుపులు తెరుచుకోలేదు. ఇలా అయితే సచివాలయ ఉద్యోగులు ప్రజలకు ఏమి సేవ చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అడిగేవారు ఎవరూ లేరని, సచివాలయ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సంతమాగ్లూరు మండలంలో గురువారం పలు సచివాలయాల పరిస్థితులను చూసిన పలువురు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు మండలంలో పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు. నూజండ్ల మండలంలోని వి అప్పపురం గ్రామం పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహాగణపతి పూజ, పుణ్యవచనం, మహన్యాస పారాయణం, అన్నాభిషేకం, బిల్వార్చన పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు చిట్యాల కోటేశ్వరరావు శర్మ, చివుకుల సుబ్రహ్మణ్య శాస్త్రి, స్వర్ణ శ్రీనివాసరావు నిర్వహించారు. వినుకొండ ఆర్టీసీ వద్ద గల శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా గత 11 రోజులుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 1,00,000 బిల్వార్చన కార్యక్రమాన్ని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మారేడు దళాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి లింగాకారంతో ఉన్న పరమశివునికి 1,00,000 బిల్వాలు సమర్పించారు. ఈ కార్యక్రమం నందు ఆలయ ప్రధాన అర్చకులు టి అశోక్ కుమార్ శాస్త్రి 5 మంది వేద పండితులచే భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్న 25 మంది విద్యార్థులకు శావల్యాపురం జెడ్పీహెచ్ఎస్ నందు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. వినుకొండలోని గీతంసు పాఠశాల డైరెక్టర్ మాలపాటి కోటిరెడ్డి సుమారు 5,000 రూపాయల విలువగల పుస్తకాలను విద్యార్థులకి అందించారు. కోటిరెడ్డికి పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండ పట్టణం బోస్బొమ్మ సెంటర్ నందు గల శ్రీ షిరిడి సాయి దేవస్థానంలో కార్తీక మాసం దీపోత్సవం జరిగింది. ఇందులో భాగంగా 70 అడుగుల ఎత్తుతో 30 అడుగుల వెడల్పుతో 6,000 ప్రమిదలతో 6 కోట్ల ఒత్తులతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన అర్చకుడు శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా దీపోత్సవం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. అలాగే ఈ శివలింగ ఆకారాన్ని స్థానిక ఆర్టిస్టు ప్రసాద్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అద్భుతంగా భక్తులను ఆకట్టుకునేలా గ్రౌండ్ ఫ్లోర్ పై చిత్రీకరించారు. శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవస్థానం బోసుమో సెంటర్ వినుకొండ. ఈ దేవాలయంలో 25 సంవత్సరాలుగా 6,000 ప్రమిదలతో 6 కోట్ల ఒత్తులతో దీపారాధన, శివలింగ దర్శనం, జ్యోతులతో శివలింగ దర్శనాన్ని భక్తుల సహాయ సహకారాలచే అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని, ఈ భారీ కార్యక్రమానికి సుమారుగా 1,00,000-1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 20 కేజీల 20 డబ్బాల నూనె, అలానే దీనికి ఒక కింటా బంతిపూలు, ఒత్తులు 6,000 ఒత్తులు, ఈ విధంగా భక్తుల సహాయ సహకారం చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని మా కమిటీ వారి ఆధ్వర్యంతో భక్తుల సహాయ సహకారం చేస్తున్న కార్యక్రమం. భక్తులంతా కలిసి తలాకాసం మేము చేసే కార్యక్రమాన్ని మేము సహకరిస్తామయ్యా అని చెప్పేసి ఆవు నెయ్యి ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, నూనె ఇచ్చారు. ఇట్లా విధంగా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నారు. కనుక ఈ భారీ కార్యక్రమానికి భక్తులంతా సహాయ సహకారాలు అందించడమే. శ్రమ వారిది, ఫలితం వారిది, శ్రమ మాది. ఈ కార్యక్రమాన్ని 4 రోజులు బట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే మా కమిటీ పెద్దలచే, మా కమిటీ పెద్దలు, మా శ్రేయోభిలాషులు, మా సోదర సమానులు, ఆయన దొరిపర్తి బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇవి ఎన్నో కాదు, మాకు గురు పౌర్ణమి ఒకటి, కార్తీక దీపాలు ఒకటి, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నప్పటికీ ఈ ప్రతి కార్యక్రమానికి కూడా భక్తులు సహాయ సహకారం చేసే కార్యక్రమాలే. అందరూ మేము తలాకాసిన బియ్యం ఇస్తామయ్యా, నూనె ఇస్తాం, ఒత్తులు ఇస్తామని ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వెనకడితే మళ్ళీ మాకు ఈ నిర్మించడానికి చేయడానికి కూడా శ్రమకు తగ్గ ఫలితంగా ఉండాలి. వీరందరినీ కూడా ఖర్చుతో కూడిన పని కాబట్టి ఎంతో
కష్ట వ్యయాలతో చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మాకు సోదర సమానంలో ప్రసాద్ గారు, పెయింట్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన వచ్చి నేను చేసి పెడతానయ్యా మీకు ఎందుకని చెప్పేసి వారు స్వయంగా వచ్చి వారి సహాయ సహకారాలు. ఈ బొమ్మను గీయడం ఎవరి తరం కాదు, ఎవరి దగ్గర ప్లాన్ లేదు, వారి దగ్గరే ఉంది ఈ చేయడం. అందువల్ల వారు వచ్చి ప్రతిసారి బొమ్మకు నిలబడి 2-3 రోజుల పాటు వారు కష్టం చేసి ఈ బొమ్మను నిర్మించి శివలింగాన్ని చేస్తున్నారు. అలానే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ మహిళా సంఘం వారు వచ్చి పిల్లలంతా వచ్చి అయ్యా మేము లోపల శివుని విగ్రహాన్ని చేస్తాము అన్నారు. శివుడి విగ్రహాన్ని గీశారు, విగ్రహాన్ని రంగులతో. నాగుపడకలు సర్పాలు శివుడి వాహనం, నందీశ్వరుడు శివుడి ఆభరణం నాగుపాములు. నాగుపాములు కూడా బ్రహ్మాండంగా సృష్టించారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము, ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారికి, ఇచ్చిన వారందరికీ కూడా. అలానే ఈ కార్యక్రమం ఇవాళ దీపాలతో కోటి దీపోత్సవం, 6000 కోట్ల ఒత్తులతో దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఎల్లుండి మళ్ళీ శనివారం రోజున పోలీసర్గం పూజా కార్యక్రమం ఇదే స్థలంలో, ఇదే ప్లేస్లో తాత్కాలికంగా కోనేరు ఏర్పాటు చేస్తాం. ఆ కోనేరులో పరమశివుడు ఉంటాడు. ఆ శివుడిని పెట్టి చుట్టూ దీపాలు వదిలితే ఒక అగ్నిగుండంలాగా ఉంటుందండి. ఆ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని వస్తుంటారు. 100 మంది 1000 మంది వస్తుంటారు, ఈ కార్యక్రమాన్ని చూస్తుంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే మాకు సహకారాలు అందించినందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ పరమేశ్వరుడు అందరినీ కాపాడి రక్షించాలని శతకోటి నమస్కారాలు చేస్తున్నాం. చేసి ప్రతిరోజు నమస్కారం చేసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయవా స్వామి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అందరూ సహకారం అందించాలని చెప్పేసి. కనుక ఇటు మహత్తర కార్యక్రమం దర్శించండి, తరించండి. సాయిబాబా దేవస్థానం, బోసమ్మ సెంటర్, వినుకొండ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.